ఈరోజు దేవుని వాగ్దానం మీకా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం. నీ సరిహద్దు విశాలపరచబడును, నీ సరిహద్దు విశాలపరచబడును, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. చిన్న ప్రవక్తల్లో ఒకరైన మీకా తన ప్రవచనంలో యెరూషలేమును గూర్చి ఈ మాటను ప్రకటిస్తున్నాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారు 12 కుటుంబాలుగా ఉన్నారు. వీరెన్నోసార్లు దేవునికి తిరుగుబాటు చేసిన వారుగాను, వారు చేసిన పాపములను బట్టి వారిని దేవుడు చెరలోనికి పంపించేసేవారు. సొలొమోను నిర్మించిన దేవుని మందిరము బంగారుతో పొదగబడిన దేవుని ఆలయం. దేవుని ఆలయం ఉన్న పట్టణమైన యెరూషలేము, దాని గోడలు, మందిరపు గుమ్మములు కాల్చబడి, గోడలు కోల్చబడి దేవుని ప్రజలు చెరలోనికి వెళ్ళిన సంఘటనలు వీరి కుటుంబాల్లో ఎన్నోసార్లు జరిగాయి. ఈ కుటుంబాలను ఒకసారి బబులోను చెరలోనికి దేవుడు వీరి యొక్క పాపమును బట్టి, తిరుగుబాటును బట్టి అప్పగించడం మనం గమనిస్తాం. 137వ కీర్తనలో 3వ వచనంలో చెరలోనున్న ఇశ్రాయేలు వారిని బబులోను వారు హేళన చేసినట్లుగా సియోనును గుర్తు చేసుకుంటూ దేవుని మందిరాన్ని గూర్చి అందు జరుగు ఆరాధనలను జ్ఞాపకం చేసుకుంటూ చెరలో వారు ఏడుస్తూ ఉండగా, చెరగొరిన వారు వచ్చి సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించండి అని మన వలన ఉల్లాసము కోరిరి అని రాయబడింది. చెరలో ఉన్న మేము, కీర్తనలు బానిసలుగా ఉన్న మేము ఎలా సంతోష గీతాలు పాడగలమని వేదన పడుతూ 137వ కీర్తన 5వ వచనంలో, యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక అంటూ చెరలో ఉన్న దేవుని మరువను అని, ప్రార్థన మానను అని ఇశ్రాయేలు కుటుంబాలు దేవుని చెరలో జ్ఞాపకం చేసుకుంటారు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో, చెరలోనికి వెళ్ళి వేదన పడవలసి వచ్చినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని గూర్చి నేను కనిపెట్టి యుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును అంటూ దేవుని కొరకైన తన విశ్వాసాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రవక్త అయిన మీకా ప్రవచిస్తూ, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడునని దేవుడు చెబుతున్నాడని ప్రవచిస్తాడు మీకా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ యబ్బేజును మనం గమనిస్తాం. తల్లి తనకు పేరు పెట్టినప్పుడు వేదన పుత్రుడు అని తనకు పేరు పెట్టింది. కానీ తన సహోదరులందరికంటే యబ్బేజు ఎంతో ఘనము పొందినవాడుగా ఉన్నాడని వాక్యం బోధిస్తుంది. దానికి గల కారణం ఏంటి? యబ్బేజు దేవునికి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసిన ఎడల నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థన చేస్తాడు. దేవుడు అతని చేసిన మనవిని అతనికి దయచేసెను అని రాయబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ఆశ మానవుల కొరకు మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి అనగా విశాలపరచబడి సంపూర్ణంగా భూమిని స్వతంత్రించుకోవాలి, అలాగే భూమిని నిండించి దానిని లోపరుచుకోవాలి అని దేవుడు దీవిస్తాడు. దేవునికి ప్రార్థించేవారముగా దీనులమైన మనము సరిహద్దులు విశాలపరచబడాలని ఆయనకు కోరిక, ఆయన యొక్క ఆశ. యోసేపును గూర్చి తండ్రి అయిన యాకోబు తన పిల్లలు 12 మందిని దీవిస్తూ ప్రవచిస్తూ ప్రవచనాత్మకంగా ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనంలో యోసేపును గూర్చి ఇలా మాట్లాడతాడు. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడల మీదికి ఎక్కి వ్యాపించును అని దీవిస్తాడు. అలా దీవించినట్టే యోసేపు గోడ దాటి ఐగుప్తుకు రాజుగాను, రాజుకే రాజుగాను దేవుడు అతన్ని చేస్తాడు. దేవుని ఆజ్ఞలను, కట్టడలను గైకొంటూ ప్రభునిపై తిరుగుబాటు చేయకుండా
పాపము నుండి విడుదల పొంది జీవిస్తే దేవుడు చెరలో నుండి బయటికి రప్పించి విమోచించి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 24వ వచనం ప్రకారం అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని అనుగ్రహిస్తారు. అరణ్యం మొదలుకొని లెబనోను వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రం వరకు మీ సరిహద్దు వ్యాపించునని దేవుడు సమృద్ధిగా ఇజ్రాయేలును దీవిస్తాడు. గోడలు తిరిగి కట్టబడునుగాక, సరిహద్దులు విశాలపరచబడునుగాకని దీవించిన మీకా ప్రవచనం మన జీవితంలోనూ నెరవేరునట్లు మనమును ప్రార్థించి వాగ్దానాలను విశ్వసించి స్వతంత్రించుకొని కృప ప్రభువు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ సరిహద్దు విశాలపరచును, ప్రభువే నీ సరిహద్దు విశాలపరచునుగాక. ఆమెన్.